యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందు అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో, తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో, తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చిదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబుకు కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారి జనము నుండి జనమునకు, ఆయన రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరికైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను. యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజలను ఏలినవాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇజ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగచేసెను. తన విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలకు పగచేయనట్లును, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయములను తిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకుని అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటలను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను. వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండెను. అవి వారి రాజుల గదిలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞయగా జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతంలో అందరి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తిరివేసెను. వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతం చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలువెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘంను కల్పించెను. రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగచేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లలో రప్పించెను. ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చించగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ
తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకునేవి.